మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు, సేవారత్న సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి బస్టాండ్ వద్ద 22వ ఐక్యాబ్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టుకతోనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ప్రారంభమయ్యాయని తెలిపారు. మానవాళికి శాంతి, కరుణ, ప్రేమను ప్రబోధించిన యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలను తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికులు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని వారు అన్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మంతో ఈ ప్రపంచానికి రక్షణ వచ్చిందని తెలిపారు. ఆయన త్యాగాన్ని ఎవరూ మరువలేరని చెప్పారు. క్రీస్తు పుట్టుక లోకానికి ఒక గొప్ప వరమని వారు పేర్కొన్నారు. నెల రోజుల ముందుగానే వివిధ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఆయన చూపిన మార్గం ఆచరణీయమని వారు తెలియచేశారు. అనంతరం 1000 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి క్రిస్మస్ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. అతిథులను భారీ గజమాలతో సత్కరించారు. గ్రాండ్ క్రిస్మస్ వేడుకల నిర్వాహకుడు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా బస్టాండ్ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని, అందుకు సహకరించిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎల్లప్పుడూ ఇదే విధంగా వేడుకలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశానికి న్యాయవాది బుల్లా రవికుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టీనా, వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనందబాబు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, హార్వెస్ట్ ఇండియా అధినేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకుడు నలుకుర్తి రమేష్, మాలమహనాడు నాయకుడు జ్యోతుల బాబీ, బిషప్పులు పినపాటి జాన్పాల్, రాజేంద్ర ప్రసాద్, సువార్తరావు, డాక్టర్ డేవిడ్ యశ్వంత్, ఇంకా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము. ఇంకేం చేయకల్లా మనం ఎలా ప్రేమిస్తామో ఎదుటివాడిని కూడా ఆ విధంగా ప్రేమిస్తే చాలనేది దేవుడు చెప్పినటువంటి గొప్ప సూక్తి. దాన్ని పాటిస్తే ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుందనేది యథార్థం. అటువంటి మంచి బోధనలు అందించినటువంటి యేసు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించి 33 ఏళ్లకే ఒక సంస్కర్తలాగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, సమాజానికి అందించినటువంటి సూక్తులు నేటికి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రపంచ మానవాళి కొనియాడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆకాశంలో వెలుగులు కనపడ్డాయంట. అలాంటి వెలుగులే మనందరిలో కలగజేయాలని చెప్పి ప్రయత్నించే కూటమి ప్రభుత్వం మరి క్రిస్మస్ ఇదే రకంగా కొనసాగాలి, ఆనందంతో కొనసాగాలి, మనందరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా కొనసాగాలని మీ అందరూ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి, మంచి ప్రభుత్వంగా మనందరం కూడా దాన్ని ఆస్వాదించేలాగా మన యొక్క వ్యవహార శైలి ఉండాలని చెప్పి ప్రతి క్రైస్తవ సోదరుడి యొక్క ఏ రోజు విషయం ఆ రోజు మర్చిపోవద్దు. సుఖమైనటువంటి, సంతోషకరమైనటువంటి పరిపాలన అందాలంటే దేవుడు ఆశీస్సులు ఉండాలి. ఆ దేవుడు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నాగరాజు ఇలాంటి కార్యక్రమాలు తన జీవితాంతం కూడా కొనసాగించాలని, ఇవి కొనసాగించడానికి దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాజకీయంగా కూడా అతని తలంపులు దేవుని ఆశీస్సులు పొందాలంటే నిజంగా మనం కూడా అంతే దేవునికి దగ్గరగా పనిచేయాలి. దేవుడు దీవిస్తాడు. ఈ కార్యక్రమం మాత్రం చాలా కష్టపడి చేస్తాం, మీరందరూ గమనించాలి. ఎంతోమంది సహాయ సహకారాలు అందించినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం క్షమించండి మమ్మల్ని. ఎందుకంటే చాలామంది నాయకులు, తెనాల్లో ఎక్కువ నాయకులు ఉంటారు. ఎందుకంటే చైతన్యం కలిగిన ప్రాంతం ఇది. ప్రతి ఒక్కళ్ళు అనేక రంగాల్లో నాయకులు ఉన్నారు. అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలవలేకపోయాం, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోలేకపోయాం, గుర్తించలేకపోయాం. ముందు వచ్చారు, వెనక్కి వచ్చారు, తర్వాత కనపడలేదు. ఈలోపు నాయకులందరూ కూడా స్టేజ్కి ఎక్కాల్సి వచ్చింది. మరి ఎక్కించి నిజంగా ఒక సభాధ్యక్షుడిని అవమానించాం. నేనైతే భావిస్తున్నా, క్షమించమని చెప్పి రవణ